అనసూయక్క బికిని వేసుకుంటే మీకెందుకు, తొడలు చూపిస్తే మీకెందుకయ్యా? ఎందుకు ఆవిడ్ని అలా హింసిస్తున్నారు మీరు? ఉం? సమాజం చెడిపోతే ఏంటి అనసూయక్కకి, లేకపోతే ఎవరో బాధపడుతున్నారు చూస్తున్నారు అని భయం ఎందుకు? ఆవిడ హీరోయిన్ అయ్యా, చూపిస్తుంది, చూడాలే. ఉం? ఎందుకు క్వశ్చన్ చేస్తారు పదే పదే? జై శ్రీరామ్ అనే వాళ్ళందరినీ అసాల్టర్స్ అనేసింది. మళ్ళీ తను కూడా ఇప్పుడు ఏదో దీని నుంచి బయటపడడానికి జై శ్రీరామ్ అంటూ అనింది. అంటే ఆవిడ కూడా అసాల్టర్ అన్నట్టే. అనసూయ అక్క, నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో, 2 శ్లోకాలు బట్టి పట్టినంత మాత్రాన ఎవడు హిందువు అయిపోడు. అర్థమవుతుందా? హిందువు అనేవాడు వాడి ధర్మాన్ని ఎవడన్నా అన్నప్పుడు వాడికి బాధ కలగాలి. అలా నీకు ఎప్పుడైనా కలిగిందా అక్క? పహల్గంలో అటాక్స్ జరిగినాయి, అల్లాహు అక్బర్ అని నినాదాలు చేశారు. నీ బ్రతుక్కి ఎప్పుడైనా రెస్పాండ్ అయినావక్క? ఎప్పుడైనా జాలి చూపించినావక్క? లేదు కదా. మరి జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ అసాల్టర్స్ అని ఎలా డిసైడ్ చేసినావు? జై శ్రీరామ్ అనుకుంటూ ఏదైనా దేశం మీద దాడులు చేశామా? ఏదైనా దేశాన్ని ఆక్రమించుకొని మా మతాన్ని ఏమన్నా వ్యాపింపజేస్తున్నామా అక్కడ? లేకపోతే మీ ఇంటికి వచ్చి మీ మీదేమన్నా దాడులు చేశామా జై శ్రీరామ్ అంటూ? ఇంకేంటి, నీకు కౌంటర్ చేసే వాళ్ళందరూ పేదోళ్ళు అంటావా? నీలాగా సగం సగం బట్టలు వేసుకుని షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్కి వెళ్తే ఎవరికైనా డబ్బులు వస్తాయి. మరి నీ వృత్తిని నేను గౌరవిస్తా, కానీ నా ధర్మాన్ని నువ్వు కించపరిచావు చూడు, నిన్ను ఎప్పటికీ మేము క్షమించలేము. ఎన్ని పక్కల నుంచి ఎన్ని దాడులను ఎదుర్కొంటున్నామో, సనాతన ధర్మం గురించి ఫైట్ చేయాలంటే ఎన్ని దాడులను ఎదుర్కొంటున్నామో. బయటికి వెళ్తే ఎవడొచ్చి చంపేస్తాడో తెలీదు, ఎవడెలా అటాక్స్ చేస్తాడో తెలీదు. అన్నీ భరిస్తూ మేము చేస్తుంటే మేమేమో నార్మల్ పీపుల్, నువ్వేమో హీరోయిన్, తొడలు చూపించేదానివేమో నువ్వు హీరోయిన్ వైపోయినవా?